చేసుకొని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమేంటి ఒకటి చెప్పవా? చెప్పు. I think వాటో వాట్ ఈ మూమెంట్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నిదురించు జ్ఞాపకాలు. ఎట్లుందన్న బెల్లం టేస్ట్? బెల్లం టేస్ట్ వండర్ఫుల్. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తిన్న టేస్ట్ ఇప్పుడు మళ్ళా సూపర్. నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, మర్చిపోలేని అనుభూతి ఇదైతే. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ ఇట్లాంటి దాన్ని చూస్తే అనుకోలేదు, నేను చూస్తున్నా. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినటువంటి బెల్లం ఒకసారి అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. చాలా సూపర్గా కనిపిస్తుంది. ఆహాహాహా, నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. చాలా సూపర్గా ఉంది. ఎక్సలెంట్ అసలు టేస్ట్ అయితే. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా పామారే సందమామా కోయ్ 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 కోయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అండినావు అన్న నువ్వు అంతకుముందు బెల్లం? ఇక్కడ చూడండి స్వచ్ఛమైన చెరుకు పాలు. ఆ చెరుకు పాలు ఆ కుండలో ఎట్లాంటి చెత్త చెదారం పోకుండానైతే మంచిగా జాలి కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ బెల్లానికి ఎంత గిరాకీ ఉందో చెరుకు పాలకు కూడా అంతే గిరాకీ ఉంది. చాలామంది లీటర్ల కమాన్ అయితే చెరుకు పాలు తీసుకుపోతున్నారు. అక్కడ తాగే వాళ్ళు అక్కడే తాగుతున్నారు. నిజంగా స్వచ్ఛమైన చెరుకు పాలు అంటే ఇదే. ఎంజాయ్ పండగ. మనం తిప్పేస్తా ఉంటాం కదా, అవును, బూడిద అవుతా ఉంటుంది. ఆ బూడిద ఎక్కువైంది అనుకోండి, దాంట్లోకి మళ్ళీ మంట రాదు. కాబట్టి ఎప్పుడైతే మనకు బాగా అవుతుందో మళ్ళీ బూడిదని కింద తీసేస్తారు. తీసేసి బూడిద మళ్ళీ బయటకి ఆవిరి కూడా పోతుంది. గాలి పోతుంది ఒకటి, మళ్ళీ అందులో రెండు తీస్తారు. ఇది బూడిది తీయడానికి ప్లస్ మంటలోకి నోరుతో ఊపకుంటాయి కాదు, ఆటోమేటిక్ మంట వస్తుంది. ఈ కన్నం పొయ్యిలను తయారు చేసిన వారి తెలివైన విధానం చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ పొయ్యిలో మంట పెట్టడం ద్వారా ఈ కడాయిలోని బెల్లం ఉడుకుతుంది. కాగా ఈ పైన ఉన్న పొయ్యి మీద ఉన్నటువంటి చెరుకు పాల రసం ఆ మంట దగడుకు ఇది వేడై పాలు వలుగుతుంది. ఇది ఏంటంటే ఆ చెరుకు పాలను త్వరగా గరం చేసుకొని తొందరగా మనము బెల్లం ఉడికించుకోవడానికి సులువైన మార్గం అన్నట్టు. మీరేం చేస్తారక్క? ఇప్పుడు కాదు, మామూలు జనరల్ మీరు డైలీ లైఫ్లో హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు ఇది మీదేనా? మీ అమ్మ వాళ్ళది. ఎట్లుందన్న బెల్లం టేస్ట్? బెల్లం టేస్ట్ వండర్ఫుల్. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తిన్న టేస్ట్ ఇప్పుడు మళ్ళా సూపర్. కాకపోతే ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఈ బెల్లము వండడం ఇది ఏం తెలియదు. కాబట్టి మన లాస్ట్ పరిస్థితి ఏంటంటే ఇదే చూపించడం పరిస్థితి వస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. అందుకోసమే ఈ మెమోరీస్ అన్ని రికార్డ్ చేస్తున్నాం. అంతే. మేము నైట్ అక్కడనే ఉండి చేస్తుంటే 81, 82 1981, 82
అప్ టు 1999 దాకా మేము ఫార్మర్స్. ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడే అనుకుంటారమ్మా, మీదేనా ఇది? అవునా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? మొత్తం ఇక్కడ ఉండే సామాగ్రి మొత్తం తెచ్చుకున్నారు ఇక? తోట అయిపోయేదాకా అందరు ఇట్టే ఇక. అప్పుడైతే మేము ఇంటికి వెళ్ళి సద్దులు కట్టుకొచ్చుకుంటుండే, ఇప్పుడేమో వీళ్ళు మొత్తం అన్ని వంట సామాన్ మొత్తం తెచ్చుకున్నాం. ఒక నెల 2 నెలలు నడుస్తుందా ఇది? ఈ బెల్లం ఉడుకుతున్న సమయంలో ఎక్కడ కూడా మంట నాపకుండా కంటిన్యూస్గా మంట పెడుతూనే ఉండాలి. ఈ బెల్లం పూర్తి స్థాయిలో ఉడకడానికైతే దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బెల్లం ఉడికే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ బెల్లం పూర్తిగా ఉడకడానికి ఇక కొంచెం సమయం మాత్రం ఉంది. ఆ లోపు అయితే అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం కలుపుతున్న క్రమంలో ఏంటంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బెల్లం కానీ ఎగిరి చిత్తిందంటే మనిషి మీద గర్రం ఉందా? ఉంది. గర్రం అంటే చర్మం ఊడి రావాలి. నిజంగానే చర్మం ఊడిపోతుంది. ఇట్లాంటి ఎన్నో ప్రమాదాలు జరిగి ఉన్న ఘటనలు అయితే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ బెల్లం కలిపే టైంలో బెల్లం కడాయిల దగ్గరనైతే చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఈ బెల్లం వండడం అనే ప్రక్రియనైతే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెల సంక్రాంతి వరకు అయితే నడుస్తుంది. మరీ ఎక్కువగా పంట ఉన్నట్టయితే జనవరి చివరి రోజుల వరకు అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ బెల్లం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈ బెల్లంతో చేసే వంటలకైతే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. పంజి అంటారు, దీన్ని చూసి మీద తేలాడుతుంది. తేలాడినాక దానికి గట్టిగా అవుతుంది. అప్పుడు వచ్చినట్లు లెక్క అచ్చా, ఇప్పుడు మీరు ఇట్లా ఉండ చేసిన బెల్లం ముద్ద దాన్ని కొట్టినప్పుడు తక్కువ మన సౌండ్ రావాలి. గట్టిగా టన్ను మన సౌండ్ వస్తే ఉడికినట్టు, మెత్తగా బాల్ కొట్టినట్టు సౌండ్ వస్తే ఉడకనట్టు. ఓకే. ఈ బెల్లం అయితే పూర్తి స్థాయిలో ఉడికింది. దాన్ని తీసుకొచ్చి అయితే ఆ కడాయిల నుంచి దోణిలో పోస్తున్నారు. ఈ దోణిలో పోసి ఆ బెల్లం చల్లగైన తర్వాతనైతే బెల్లాన్ని సాంచలోకి ఎత్తి అమ్మకాలు జరపడం జరుగుతుంది. ఈ పచ్చి బెల్లాన్ని అయితే మేము ఆ చెరుకు కట్టెలు ఇసుకొచ్చి దానికి అంటించుకొని తింటుంటిమి. ఆ రోజుల్లో అయితే ఎక్కువ మంది చెరుకు తోట పంట వేసి అందరూ బెల్లం వండేవాళ్ళు. కాబట్టి రాత్రి పగలు తేడా లేకుండానైతే పనిచేస్తుండే. ఆ రాత్రి టైంలో బెల్లం వండడానికి పోయేటోళ్ళు మేము పొంట కొట్టడానికి పోతున్నాం అనే పదాన్ని వాడుతుండే. నిజంగా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లా చెరుకు కట్టెకు బెల్లం అంటించుకొని తినడం కూడా, ఈ బెల్లాన్ని చల్లగా చేయడం సూపర్. ఆ బెల్లం ఎత్తేట ఇట్లా ఏమంటారు అన్న? కలవరం. ఇప్పుడైతే ఈ బెల్లం చల్లగైన దాన్ని అయితే కేజీ ఉన్నటువంటి సాంచలలో ఎత్తుతున్నారు పచ్చి బెల్లాన్ని అయితే. ఇవైతే కేజీ సాంచలు. ఒకప్పుడైతే మీరు చూడొచ్చు ఇట్లాంటి పెద్ద 10 కేజీల సాంచలు ఉంటుండే, 10 కేజీల బెల్లం ఉంటుండే. ఇప్పుడు ఇట్లా చిన్న కేజీ సాంచలు అయిపోయినాయి ఇవి. నేను 20 సంవత్సరాల ముందు ఏమేమైతే చూస్తున్నా యాస్టీస్ ఉన్నాయి. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇంకా మోడర్న్గా ఇంకేమన్నా అట్లా ఎందుకు చేద్దాం ఇట్లా ఏచ్చు అనేది కాకుండా ఒక్క మార్పు కూడా లేదు. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, అందరు వ్యవసాయదారులకు చెప్పడానికి సపోర్ట్ చేయాలి. ఏది అగ్రికల్చర్ పరంగా. అవును, నిజంగానే నేచురల్ గా పండించుకునే విధానాన్ని, పంట మార్పిడిని తీసుకురావాలి. ఒకటే వరి పంట అనకుండా మొత్తం అదే అయిపోయింది అసలు. పండించడానికి వరి పంట ఎందుకొరకు వచ్చింది? బెల్లం బంద్ చేస్తుంటే వరి పంట లేకపోతే మా రామేశ్వరపల్లిలో మొత్తం రోడ్లు ఎంత ల్యాండ్ ఉన్నో అంత ల్యాండ్ బాగుంటుంది సార్. చెరుకు అంతా మన ఇంటి మందమే వాటి వేసుకుంటుంది, మనం తినే మందం. ఈ పచ్చి బెల్లాన్ని చూడగానే నాకు నిజంగా అవే గుర్తుకొస్తున్నాయి.
ఈ పచ్చి బెల్లంతో ప్యాలపుండలు కానీ బక్కగట్కతో మొరుండాలు కానీ నువ్వుల లడ్డూలు కానీ పల్లీల లడ్డూలు కానీ రకరకాలైనటువంటి ఆరోగ్యకరమైన ఎనర్జీ ఫుడ్ అయితే అప్పుడు మనం తింటుంటేమి. అంతెందుకండి, అప్పట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఏ పండగ వచ్చినా కూడా ఈ మంచి బెల్లంతో పరమాన్నం అయితే ప్రతి ఇంట్లో వండుతుండే. అట్లాంటిదైతే కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఇట్లాంటి స్వచ్ఛమైన బెల్లంతో పరమాన్నం తినక. నిజంగా అది మర్చిపోలేని అనుభూతి అండి. అట్లా నాకు గుర్తుకున్న జ్ఞాపకాలను అయితే నేను అన్నీ స్మరించుకున్నాను. నిజంగా మీకు కూడా మీరు అప్పట్లో బెల్లం వండినప్పుడు మీకున్నటువంటి మధురమైన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కింద అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి చాలా అరుదుగా జరుగుతాయి. ఇది మళ్ళా పునరావృతమై విస్తృతంగా బెల్లం వంటకాలు జరగాలనేది అయితే నా కోరిక. ఓకే, కానీ మరి నువ్వెందుకే బాగా లాలీపాప్లు బాగా పట్టుకున్నావు? ఇవి మా పిల్లలకి, ఇవి ఒకటి మా పెద్దోడికి, ఒకటి మా చిన్నోడికి, ఒకటి మా మిస్సెస్కి. ఇంకో 2 తీసుకొని ఉంటుంది పొంగ ఎక్స్ట్రా సరిపోతాయి. ఓకేనా? మళ్ళీ ఒకరోజు వస్తారు. ఇది ఫ్రెండ్స్, పచ్చటి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన బెల్లం తయారీకి సంబంధించినటువంటి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇంకో 4 మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే గాయ్స్, మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.